తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తుమ్మల మోహన్ నాయుడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరినీ మానవహారంగా ఏర్పరిచి వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లి భాస్కర్, యనమల వెంకి, మల్లి కోటయ్య, మల్లిగిరి, చల్లా జనార్దన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు. మనం తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లాలోని వాకాడ మండలం సంబంధించిన కొండాపురం గ్రామంలో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోతే ఈయన 1923 జనవరి నెల 19వ తేదీ దుమ్ముకూరులో ఆయన జన్మించడం జరిగింది. ఆయన అదేవిధంగా జరిగించి ఈయన 1996 జనవరి 18వ తారీఖున ఆ వర్ధంతి జనవరి 18 సందర్భంగా మేమందరం మన గ్రామంలో వర్ధంతి అందరూ టెంకాయ కొట్టి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. పోతే ఆయన 1982లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంతకుముందు 83కు ముందు రాజకీయం అంటే ఏందో ప్రజలందరికీ తెలిసేది కాదు. ఆ రోజు ప్రజలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతులను చేసి అంతకుముందు విలేజ్కి ఒక నాయకుడు తప్పితే ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అందరికీ రాజకీయం నేర్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయం ఏందో తెలుసుకోవడం కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆ రోజు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏదో చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పాలా. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. కిలో 2 రూపాయలకు మాత్రమే ప్రజలందరూ ఆకలి చూసి అతను ఓర్వలేక అందరికీ పట్టిడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో 2 రూపాయలకి ఆ రోజు పథకం పెట్టాడు. అదేవిధంగా మహిళలందరికీ కూడా తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తిలో కానీ సమానమైన హక్కును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరువులేనివి. ఈయన పింఛను కార్యక్రమం మొట్టమొదట ఏర్పాటు చేసింది కూడా ఎన్టీ రామారావు అని చెప్పాలి. ఆయన 1983లో రాజకీయంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలైతే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఆయన మరువులేని వ్యక్తి, కలియుగానికి ఒక యుగ పురుషుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావుని కలియుగానికి ఒక యుగ పురుషుడిగా కూడా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా ఆయనకి 12 మంది సంతానం. ఎన్టీ రామారావు 12 మంది సంతానం. ఆ సంతానంలో 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. వీళ్ళందరినీ అందరూ కూడా ఎంతో ప్రయోజకులు చేసి అందులో కూడా పురంధేశ్వర రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చినాడు. అదేవిధంగా బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినాడు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఆదర్శంగా నిలబడ్డదని చెప్పచ్చు. కాబట్టి ఆయనకందరం కూడా మనం నివాళులు అర్పించి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మనం అందరం మంచి మెజారిటీ గెలిస్తేనే ఈరోజు మనం గ్రామానికి ఏదైనా చేయగలుగుతాం. మనం వచ్చి కనీసం 4 నెలలు కూడా కాలేదు, 5 ఇప్పటికి 9 నెలలు అనుకోండి. వచ్చిన తర్వాత 5 నెలలకే దరిదాపు 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు కూడా 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. మన గ్రామం కూడా సస్యశ్యామలంగా చూసేదానికి ఆనందకరంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని నా ఆశ. కాబట్టి ఇంతతో ముగిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.